తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రైటర్ కమ్ యాక్టర్ కమ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఈ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్, అంతకుమించి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ రోషన్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఫైనల్లీ వి మెట్. ఫ్రేమ్ లో నిండుగా కనిపిస్తున్నారు. మా సీటుకు న్యాయం చేస్తున్నారు. అదే కాలు ఎరగడం వల్ల కూడా ఒక, కానీ ఇలా ఉంటేనే బాగున్నారు. ఎందుకో అప్పీలుగా ఉంటే పెద్దగా అనిపించింది. ఏమో మరి తెలియదు. అంటే డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఆర్ గుడ్ లుకింగ్ థింగ్ అన్నది ఎప్పుడు మారుతూ వస్తుంది సినిమాలో. లైక్ యూ సెడ్, ఇప్పుడు ఇంత వెయిట్ పెట్టుకొని నేను అన్ని చేసిన పోలీస్ ఆఫీసర్ రోల్స్. అవును. హెల్త్ పరంగా చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటాం అన్నది వేరు. బట్ అదే లుక్ అన్నది ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. ఓకే. నిజంగా 29 years 30 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 28 years. అసలుకి ఇన్ని ఇయర్స్ సర్వైవల్ అవటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎవ్రీ 10 years మారిపోతుంది అంటున్నారు కానీ ప్రపంచం ఇప్పుడు ఎవ్రీ ఇయరే మారిపోతుంది. కరెక్ట్. ఎవడు కొత్తోడు వస్తున్నాడు, ఎవడు పాతోడు అసలుకి వాష్అవుట్ అయిపోతున్నాడో తెలియదు. నిజంగా ఇతను ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది మాకే. అందుకనే మేము తవ్వకాలలో చాలా మందిని అక్కడ ఇక్కడ వెతికి తీస్తున్నాం. అవును, అట్లీస్ట్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి లైఫ్ ఇవ్వండి. ఎందుకంటే ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అడగటానికి మొహమాటం. అది ప్రౌడ్ కాదు, అది అంటే గర్విష్టి ఏం కాదు. పాపం అడగాలంటే బాధ. ఒకప్పుడు ఇలా చేసాం, ఇలా బతికాం, ఇలాంటి సినిమాలు చేసాం, అలాంటి క్యారెక్టర్స్ చేసాం, ఇప్పుడు మనం వెళ్ళి అయ్యా ఒక క్యారెక్టర్ అయ్యా అని అడగలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఒక జనరేషన్లో మనం బతుకుతున్నప్పుడు 30 సంవత్సరాలు ఒక ఆర్టిస్ట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి నిలబడి ఏది దొరికితే అది ముందు నిలబడాలి, స్టాండ్ అవ్వాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి, ఇండస్ట్రీ గుర్తించాలి. ప్రజలు పక్కన పెట్టండి, ఫస్ట్ ఇండస్ట్రీ గుర్తించాలి అన్న ఒక అది మోటో మైండ్లో పెట్టుకొని చేయటం నిజంగా ఒక మెయిల్ ఆర్టిస్ట్కి చాలా చాలా కష్టం. ఐ నో దట్ పెయిన్. కానీ మీరు పడ్డ పెయిన్ అంటే ఏమని చెప్తారు అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అప్రిషియేట్ యూ రోషన్. ఎందుకంటే ఇంత మంచి పాయింట్ ఇది. అది నా మైండ్లో ఉండిపోయింది, అందుకే చెప్తున్నాను. ఎలాగైతే దూరం అయిపోయిన యాక్టర్స్ అందరినీ వెలికి తీసి మళ్ళీ పరిచయం చేసే పని పెట్టుకున్నారో, నాకేమనిపిస్తుందంటే నాకు అవకాశం కావాలి అని అడగడం చాలా కష్టం ఎవరికైనా కూడా. ఇతనికి అవకాశం ఇవ్వడానికి పక్కోళ్ళ గురించి చెప్పడం చాలా ఈజీ, అది చాలా హెల్దీ కూడా. సో ఇంత మనం అడిగితే ఎవరేమనుకుంటారనో, లేకపోతే అడిగినా దొరకకపోతే అదో బాధ, కనీసం అడగలేదు కాబట్టి మనకు రావట్లేదన్న ఒక తృప్తితో బతికేయటం అన్నది చాలా మంది కళాకారులు చేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఎవ్రీ డే మనకు కనిపించే యాక్టర్స్లో కూడా అరే ఇతను సడన్గా ఎందుకు కనుమరుగైపోయాడు అనిపిస్తుంటుంది. అదే అంటాను, వచ్చిన వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ వస్తున్నాయో తెలియదు, పోయిన వాళ్ళకి ఎందుకు పోతాయో తెలియదు. దట్ ఈస్ సినిమా. సో ఆ విధంగా చెప్తే ఫ్రమ్ యువర్ సైడ్ దిట్స్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు దట్ యాక్టర్స్. రుణపడిపోయి ఉంటారు అందరూ. మంచిదే, గుడ్ థింగ్. అండ్ కమింగ్ టు మీ, నేను కష్టం అన్నది ఎప్పుడు లేదు రోషన్. నాకు ఫస్ట్ నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు కానీ ఫోర్గ్రౌండ్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్రీ రైటర్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్ ఫర్ దట్ మ్యాటర్ ఏ రోజు డిస్కరేజింగ్ లేకపోతే అందరూ ఎంకరేజింగ్ ఉండేవారు. వాళ్ళ దృష్టిలో పడ్డం వరకే లేట్. నేను పడిన తర్వాత వర్కౌట్ అవుతూ వచ్చింది. నేను అంత హడావుడిగా డిఫరెంట్ పీస్ కదా మీరు. అంటే ఎలా నాకు తెలియదు కంపేర్ టు అదర్. వాళ్ళ మేనరిజం కానీ, లేకపోతే ఫేస్ కానీ, లేకపోతే వాయిస్ కానీ కొంచెం మీది డిఫరెంట్. అందరూ డిఫరెంట్ ఉంటారేమో కదా రోషన్, నాకు తెలియదు. అంటే నేనేంటంటే నేను చదువుకొని రాలే, అంటే సినిమా గురించి చదవటం, థియరీ అవి తెలియదు నాకు. నేను చదివింది ఏంటంటే ప్రేక్షకుల మైండ్ సెట్. అందరిలో కూర్చొని సినిమా చూసి మనం కొన్ని చూసినప్పుడు ఈడేంటి ఎంత ఓవర్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకొంచెం బాగా చేస్తే బాగున్నాం, ఇలా ఫ్రెండ్స్తో మనం ఏది మాట్లాడుకుంటామో, కామన్ మ్యాన్కి ఏది ఎక్కువ కనెక్ట్ అవుతుందో దాంట్లో ఉండడానికి చేసే ప్రయత్నమే లక్కీగా నన్ను ముందుకు తీసుకెళ్తుందని నాకు అనిపిస్తుంటుంది. అంతే. ఓకే, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ నిజంగా సినిమా చూస్తుంటే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అంటే కామెడీ సినిమాలు కూడా అందరూ తీస్తారు, అది పెద్ద గొప్ప కాదు కామెడీ సినిమాలు తీయటం. కానీ కామెడీ సినిమాని తీసుకెళ్లే విధానం ఉంటుంది చూసావా, అది చాలా 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 కష్టం. అనిల్ రావిపూడి గారు సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద రీజనే ఇది. దానికి ఎంత బుర్రగా పదును పెట్టాలో ఒక డైరెక్టర్గా అతనికే తెలుసు. పాపం చూసే వాళ్ళకి ఏం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఎందుకంటే ఒక ట్రాక్ వెళ్తున్నప్పుడు ఏంట్రా బాబు ఎంత బోర్గా ఉందన్న టైంలో ఏదో ఒకటి ఎక్కిస్తారు ఆయన.
ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా అంతే ఇట్లా వెళ్తున్నప్పుడు ఒకసారిగా వెంకిని దించుతారు, వెంకీ గౌడ అని. అసలు ఫుల్ ఫన్ అనమాట. Correct. ఎందుకంటే మీరు ఎన్నో కామెడీలు మీరు రైటింగ్ మీకు బాగా ఇష్టం కాబట్టి బాగా రాస్తారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు. మీరు చేసిన క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్తు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. దీని తర్వాత మళ్ళీ ఎక్సైటింగ్ ఏం వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ అన్నయ్య కన్నా మీరేంటి అంత పెద్దోళ్ళగా అంటే లావుగా, అంటే ఆ సినిమా క్యారెక్టర్ కోసం లావు అయ్యారా లేకపోతే? మూవీ ప్రాసెస్ లో యాక్సిడెంట్ అవటం వల్ల కొంచెం వెయిట్ పుట్టాను అవటం మాట ఓకే. వాస్తవం. కానీ అసలు ఆయన మెయింటెనెన్స్ తో పోల్చుకోలేను కనీసం. అది అదే అనిపిస్తుంది. ఏజ్ అన్నది కాదు అక్కడ ఇంపార్టెంట్. ఆయనకున్న ప్యాషన్ వేరు, ఆయనకున్న ఫైర్ వేరు, ఆయనకున్న గోల్ వేరు. అవేం లేవు నాకు. నాకేంటంటే వచ్చిన ఫ్లోలో అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప పెద్దగా నాకు ఏమో ఎప్పుడూ అది రాలేదు ఎందుకు మైండ్లోకి. ఓకే. అడిగారా చిరంజీవి గారిని, ఏంటి 40 years బ్యాక్ వెళ్ళిపోయారు, ఈ వింటేజ్ లుక్ ఏంటి అసలుకి? అడిగాను. కొంచెం మాకే జెలస్ గా ఉంది. అంటే జెలస్ ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే మనం ఏదో ఎఫర్ట్ పెడితే ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయనతో కంపేర్ చేసుకోవడానికి కాదు కానీ ఆయన నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది ఇలాంటివి తెలుసుకోవటం వల్ల. ఎందుకంటే దీనికన్నా ముందు నేను విశ్వంబర్ అన్న సినిమాలో యాక్ట్ చేశాను. అది అఫ్ కోర్స్ దీని తర్వాత రిలీజ్ అవుతుంది. ఆ మూవీకి ఈ మూవీకి 4 రోజులు తేడా. వెంటనే ఇందులో రోల్ వచ్చింది, వచ్చాం, ఫోటోషూట్కి వెళ్ళేసరికి ఉలికి పడ్డా చూసి. ఏంటి సార్ ఇది అట్లా అవుతున్నారు ఆయన, నాకు తెలుసు నువ్వు ఇది అడుగుతావని. ఎందుకంటే ఆయన అంత వర్కౌట్ అసలు అది వేరండి. ఓకే. చూడండి ఇప్పుడు ఆ జనరేషన్ హీరోస్తో చూసుకుంటే స్క్రీన్ మీద కొంచెం ఫేస్ అంటే తీసేయండి, మనం షుగర్స్ ఇవన్నీ స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్ ఫ్యాట్ తగ్గిపోతుంది. కానీ ఈ సైట్స్ కనిపిస్తుంది ఏ హీరోకైనా. అవును అవును అవును. ఆయనకి టచ్ చేసినప్పుడు ఈ సైట్స్ కొంచెం కూడా లేదు, ఇలా ఫ్లాట్గా ఉండిపోయింది. వచ్చింది. అవును. ఏమన్నా అంటే ఏదన్నా ప్యాడ్స్ వాడటం అలాంటి జరిగిందా, లేకపోతే సెట్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఆయన బాడీ అలా తగ్గిపోయిందా? అంటే ఆయనకి ఏంటంటే విపరీతమైన కమాండ్ ఉంది ఆయన బాడీ మీద. ఆయనకి అది ఈ రోజు కాదు, ఇప్పటి నుంచో మనకి అర్థం అవ్వాల్సింది ఎక్కడంటే మనకి ఈ సోమర్సాల్ట్ పిల్లి మొగ్గలు వేస్తాం కదా, ముందుకు కాకుండా ఇలా వెనక నుంచి వేస్తారు, ఇలా కాళ్ళు ఇలా ముందుకు వచ్చి ఇలా లేచేది. అవునా? అది అయ్యో అసలు ఆ యమకింకుడు అన్న సినిమాలో రైల్వే ట్రాక్ మీద క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. కంకర్ రాళ్ళు మధ్యలో కింద పడిపోయిన ఆయన ఇలా ముందుకు లేవటం అన్నది ఏదైతే ఉందో, స్లిప్ అయితే మన డిస్కషన్ ఉండదు. అలాంటివి ఎన్నో 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 యముడికి మూడులో, అందం హిందోళం అలాంటి సినిమా అలాంటి సాంగ్స్లో వేసే స్టెప్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయి. సో అంటే చెప్పొచ్చేది ఏంటంటే బాడీ మీద విపరీతమైన పట్టు లేకపోతే ఆ మూమెంట్స్ రావు, కష్టం. దాన్ని గ్రేస్ అంటాం. సో అది ఉన్న మనిషికి పెద్ద కష్టం కాదు, ఆయన అనుకోవాలి అంతే. ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళిన ఒక 7-8 years 9 years ఫుల్ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయారు. ఆయన చూసి షాక్, అమ్మో ఇదేంటి ఈయన ఇంత, అంటే ఎక్కడ ఉంటుంది టైం కేర్ తీసుకోవడానికి. అలాంటి వ్యక్తి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినప్పుడు నో కాంప్రమైజ్. ఆ తిండి ఏంటి అసలు, ఆయన సెట్లో అసలు మామూలు ఫుడ్డే కానీ చాలా లిమిటెడ్. ఇంత ఇప్పుడు ఆయనతో పాటు మేము కూర్చొని భోజనం చేసిన రోజుల్లో నా పప్పన్నో ఏలో పైన పెరుగన్నం కూడా అయిపోయింది. ఇలా చూసేవాడిని ఏంటి పరిస్థితి, కానీ అన్నట్టు. మంచి టేస్టీ ఫుడ్ వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి. మేమంతా ఎంజాయ్ చేస్తుంటాం. నేను కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్న ప్రాసెస్ లో కంపెనీ దొరికింది కదా, ఆయన నేను కూర్చుంటే ఓపెనింగ్ సీన్ లోనే క్లైమాక్స్ అయిపోయింది. లేదు చాలా విపరీతం కంట్రోల్ అండ్ వర్కౌట్ చేసే తీరు కూడా. వర్షం పడింది, షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఇవాళ కొంచెం 1 గంట లేట్గా లేద్దాం. ఊరికే ఎవరండి మెగాస్టార్లు, ఊరికే ఎవరు. గ్రేట్. అయితే ఈ జర్నీలో బాగా నేర్చుకున్నారు మీరు చాలా. 200% ఫాలో అయ్యారా? డెఫినెట్లీ అవుతున్నాను, ఇప్పుడు అవ్వాలి. నాకేంటంటే ఇట్స్ నాట్ లైక్ ఇలాగుంటే నాకు రోల్స్ మంచిగా దొరకవా, సన్నగా ఉంటే దొరికేస్తాయా, లేకపోతే మసిల్స్ ఉంటాయో, ఇవి నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా, మీరు ఒక రోల్ నాకు ఇస్తే అది మీకు నచ్చే విధంగా నేను చేస్తున్నాను లేదా, మీరంటే డైరెక్టర్ ఫస్ట్ ప్రయారిటీ అది. ఆ తర్వాత పీపుల్ ఆడియన్స్ చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తే హ్యాపీ, లేకపోతే ఇంకోసారి ట్రై చేయటం. ఓకే. కానీ నాకు నా లుక్ మీద కొంచెం బోర్ కొట్టింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసి అన్ని సినిమాల్లో ఒకలాగా ఉన్నాను, కొంచెం ఏదో మారుద్దాం, హెయిర్ స్టైల్ మారుద్దాం, లేకపోతే వెయిట్ కొంచెం రెడ్యూస్ అవుదాం. ఆ ప్రాసెస్లో ఆలోచించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఒక 3 monthsలో ఐ విల్ గివ్ అ లిటిల్ సర్ప్రైజింగ్ లుక్. బట్ ద పాయింట్ ఈస్ ఆయన మోటివేషన్ దానికి. ఓకే ఓకే. చిరంజీవి అని మనం అనుకుంటాం, ఆయన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఈ సినిమా కూడా ఆ టైటిల్ పెట్టారు, ఫస్ట్ టైం డైరెక్టర్ డేర్ చేయటం ఆయన పేరుతో. సో కామన్ మ్యాన్, అదే డైరెక్టర్ గురించి కూడా ఇందాక అన్నప్పుడు నాకు అదే చెప్దాం అనిపించింది. ఒక కామన్ మ్యాన్ ని రీచ్ అయ్యే విధంగా ఏం చేయాలని ఆలోచించడం అనిల్ రావిపూడి తాలూకా గొప్పతనం. ఓకే. ఆ గ్రౌండ్ రియాలిటీస్ మనం వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి కొంచెం చేతులు కాళ్ళు కాల్చుకునే పరిస్థితులు ఎవరైనా ఉంటారు, కానీ అనిల్ రావిపూడి అందుగా ఉండడు. గ్రౌండెడ్ గా అతను ఆలోచించేవన్నీ హ్యూమన్ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి వీటి మీద ఉంటుంది.
సో కమింగ్ బ్యాక్ టు సార్కి సంబంధించిన దాంట్లో నాకు అనిపించేది ఏంటంటే అతను విపరీతమైన మోటివేషన్ పొందడానికి గల కారణం అతను చిరంజీవిని కాపాడదామని చూసుకునే వ్యక్తి. చిరంజీవి అంటే ఈయన ఎవరంటే ఈయన శంకర్ వరప్రసాదే. ఈయన చిరంజీవికి బిగ్ ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవర్. అవునా? అంతే కదా, ఆబ్వియస్లీ ఆ చిరంజీవి అని పేరు ఆయనే పెట్టుకుని ఆయన చిరంజీవి అయిపోయారు. ఓకే. అయిపోయిన తర్వాత చిరంజీవి అన్న ఇమేజ్ని కాపాడడానికి, ఆ చిరంజీవిని అలాగే నిలబడడానికి, అంటే హీరో చిరంజీవి నిలబడడానికి శంకర్ వరప్రసాద్ చేసే ప్రయత్నమే ఈ లైఫ్ తాలూకా బెస్ట్ థింగ్. దిస్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఓకే. ఎప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, మనం అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆయన కలిసిన వెంటనే సార్ మీ సినిమాలు ఎన్నిసార్లు చూసాం, చిన్నప్పటి నుంచి చూసాం, అన్నిసార్లు చూసాం, డ్యాన్స్లు వేసాం, పాటలు పాడాం, మీ డైలాగులు ఎలా చెప్తాం అలా చెప్తాం, మీ ఇలా తయారయ్యాం, మీరు వేసిన షూస్ వేసుకున్నాం, జాకెట్, ఇవి మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకుంటే తప్పట్లా. కానీ కొంతమంది ఉన్నారు ఆయన సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకుని పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, అంటే అలా పొలిటికల్గా షైన్ అయిన వాళ్ళు, బిజినెస్ పరంగా అయిన వాళ్ళు, ఆయన డిసిప్లిన్ చూసుకుని సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు, ఇలా ఎంతమంది ఉన్నా నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అవును, నేను అదే అనుకున్నాను. చిరంజీవి గారి ఫ్యాన్స్ అదే చెప్పాను సార్ కూడా, సార్ మీ ఫ్యాన్స్ 2 రకాలు ఉంటారు. ఒకటి నేను మీ ఫ్యాన్ అని చెప్పుకునే బ్యాచ్, రెండో బ్యాచ్ ఏంటంటే వాళ్ళు చెప్పుకోరు, జనమే చూసి చెప్తారు ఈ చిరంజీవి ఫ్యాన్. సో ఆ రెండో కేటగిరీ వాళ్ళు సుప్రీం క్వాలిటీ. బట్ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా చెప్పారా చిరంజీవి ఫ్యాన్ అని? కూడా కస్తూరి టైం నుంచి చెప్పేవారు. ఓకే. ఓకే. సో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, కొన్ని మ్యాచ్ అయ్యి ఏదో ఇమిటేట్ చేస్తూ అలాగొచ్చి, మనకేమో యాక్టింగ్ రాదు, అందరికీ నచ్చే విధంగా ఇమిటేట్ చేస్తుంటారా? ఎక్కువ ఏది ఇమిటేట్ చేసేవాళ్ళు? అలా కాదు, అంటే ఇమిటేషన్ అంటే రియల్ లైఫ్ లో మాడ్యులేషన్ అది కాదు. ఆయన కొన్ని న్యూయాన్సెస్ ఉంటాయి. అతను మాట్లాడేటప్పుడు ఎలాంటి పాజులు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇచ్చేస్తారు, అతను కొన్ని ప్లస్లు ఉన్నాయి. అతను అంటే ఎలాగంటే అమ్మాయిలతో మాట్లాడే విధానంలో, అంటే హీరోయిన్స్ కావచ్చు, చెల్లి క్యారెక్టర్ కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరితో కావచ్చు, ఒక చాలా హుందాతనం ఉంటుంది, ఒక చాలా గౌరవం ఉంటుంది. అది నోటీస్ చేశా. సో ఎలా ఒక సినిమాకి అంటే ఏ క్యారెక్టర్ చేసినా అందులో విమెన్కి ఆయన ఇచ్చే ఇది, అంటే ప్లేఫుల్గా నాటీగా బిహేవ్ చేయటం, జోకులు వేయటం, అది వేరు క్యారెక్టర్ పరంగా. బట్ అతని అదొకటి, బిహేవియర్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే బ్యూటీ ఏంటంటే అండి, యాక్టర్ తాలూకా ఇది, అంటే ఎవరో ఈ యాక్టింగ్ క్లాసులు చదువుకున్న వాళ్ళు చెప్పింది వెంటనే, నేను అవే చదవలేదు. ఊపిరి తీసుకోవటం వదలటం మీద యాక్టింగ్ సగం ఆధారపడి ఉంటుందంట. ఓకే. ఇప్పుడు మనం సైలెంట్గా క్లోజప్ పెట్టి రియాక్షన్ కూడా అని ఊపిరి పీల్చామా వదిలామా, దాంట్లో మనకు చాలా ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి, చాలా రిఫైన్డ్గా వస్తాయి. అది ఆయనలో విపరీతంగా ఉంది. సూపర్. నెక్స్ట్ కళ్ళు కదిపే తీరు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలో చూసి మాట్లాడుతున్నా, అది ఆలోచించేటప్పుడు ఇలాగొచ్చి మళ్ళీ ఆలోచించి ఇటు రావటం అనేది ఏదైతే ఉందో, ఒక అందమైన ఒక కొరియోగ్రఫీ ఉంటుంది కళ్ళల్లో కూడా. ఓకే. ఓకే. సో ఇవి నేను బాగా నోటీస్ చేశా. అది నేను అంతే చేశారు కాబట్టి సినిమాలో చాలా నోటీస్ చేశాను కాదు, నేను నా ఊర్లో ఫస్ట్ నేను అభిలాష్ సినిమా నుంచి చెప్తున్నా. ఓకే. ఓకే. నేను ఇప్పుడు దగ్గర నుంచి చూశారు కదా, అదే అంటున్నాను. ఆయన దగ్గర నుంచి చూసినా, అప్పటి నుంచి చూసినా ఒకేలాగా ఆయన ఉన్నారు, అందులో ఏ మార్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కాకి సీన్ ఉంది. కాకి సీన్ ఉన్నప్పుడు మేమంతా ఇలా డిస్టర్బ్ అయ్యి చూస్తుంటే, అప్పటికి కాకి ముందు నుంచి చెప్తుందయ్యా, నాకు ముందు నుంచి ఇంట్లేస్తుంది, మీ మాటలు విని నేను కాకి మాట వినలేదు అనే డైలాగులు అయినా, కాకి ముందు నుంచి చెప్తుందయ్యా, సారీ కాకి గారు అంటాడు ఆయన. అన్నప్పుడు టక్మన్ రియాక్షన్ ఇచ్చాను నేను, కాకి గారా అని ఇచ్చా. దట్ వాజ్ నాట్ దేర్. అది ఆయన నుంచి ఇన్కల్కేట్ చేసుకున్న ఐడియాలజీ. ఇలాగా మనం లైన్ టు లైన్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను చాలా మట్టుకు ఇంటర్వ్యూస్లో, అండ్ మీకు ఇది బాగా అర్థం అవుతుంది నేను చెప్పేది, ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి బోల్డ్ ఛాలెంజెస్ ఉంటాయి. రోజు ఎవరో ఒకరిని చేస్తూ ఉంటాం, వాళ్ళ గురించి ఏదో కొంచెం చదువుతాం. చదివినప్పుడు వీడేదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మొదలు పెట్టాక నెక్స్ట్ టైం అడగాలందుకు కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్రిలియంట్ పీపుల్ లైక్ యూ, అండ్ ఐఎమ్ నాట్ ప్రైజింగ్ యూ, బట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అది చాలా ఉండదు, ఎందుకంటే యూఆర్ అ గుడ్ లిజనర్. చెప్తున్న దాంట్లోంచి ఒకటి లాగి మాట్లాడడం అన్నది ఏదైతే ఉందో, అది యూ గట్ వాట్ ఐమ్ ట్రైయింగ్. అది యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన డైలాగ్ లేకపోతే ఏం చేయాలో తెలియక అలా పక్క చూడడం, ఇలా చూడటం, అలా చూడడం, ఏదో చేస్తుంటారు. తప్పు అట్లా తెలియక కొంచెం ఫోకస్ చేస్తే, నేను ఇచ్చే సలహా ఏంటంటే, మాట్లాడుతున్న వ్యక్తి వైపు చూడు, అంతే, ఏం చేయొద్దు, అలా చూస్తుండు, చాలా దొరుకుతాయి మనకి. అంటే అయిపోయింది, ఏం యాక్ట్ చేయి, అది యాక్టింగ్ కాదనుకుంటే తప్పు, నిలబడి ఉండవే గ్రేట్. సో ఇలాంటివన్నీ ఆయన దగ్గర బాగా ఏంటి రోషన్. ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఇలాంటి సినిమాల నుంచి మొదలు పెట్టుకుంటే, ఖైదీ కానీ, అభిలాష్ కానీ, ఛాలెంజ్ కానీ, ఇందులో మీరు చూడండి, ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, చెప్పనప్పుడు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అటు ఇటు డిస్కనెక్ట్ ఉండడం, ఆయన కనెక్టెడ్గా ఉంటారు.
అది చాలా గొప్ప విషయం అంట. గ్రేట్ అది. చాలా. కానీ ఈ సినిమాలో కాస్ట్ చేసింది చిరంజీవి గారా లేకపోతే డైరెక్టర్ గారా మిమ్మల్ని ఈ రోల్కి హర్షవర్ధన్ అయితే బాగుంటుంది అని? అని నాకు దీని గురించి నేను అడగలేదు. బట్ నాకు తెలిసి డైరెక్టర్ గారి ఐడియా. మీ ఇద్దరు జర్నీ ఉందా బిఫోర్? అస్సలు లేదు. అస్సలు లేదు. ఫస్ట్ టైమా? అబ్సల్యూట్లీ. ఓకే. నాకేంటంటే రాజాది గ్రేట్ సినిమా తర్వాత నాకు అనిల్ గారు ఒక దగ్గర కనిపిస్తే నేను ఒకటే మాట్లాడా. అందాదున్నా ఒక సినిమా వచ్చింది అంటే బ్లైండ్ దీని మీద చేశారు కదా, మీరు అది చేయండి బాగుంటుంది అని చెప్పాను అంతే. అదొక్కటే నాకు గుర్తు. మేము ఇద్దరు మాట్లాడుకున్నా. అతను డైరెక్టర్ అవ్వకముందు 2 సందర్భాల్లో నితిన్ గారి ఆఫీస్లో కలవటం, అక్కడ ఏదో ఒకసారి పలకరించుకోవడం జరిగింది. వాళ్ళ బాబాయ్ గారు అంటే ఆయన బాగా క్లోజ్. అరుణ్ ప్రసాద్ బుజ్జి గారు అంటారు కదా, ఆయన డైరెక్షన్లో సినిమాలో యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం నన్ను అబ్రాడ్ తీసుకెళ్ళింది ఆ సినిమా. యాదవ్ అని నవదీప్ హీరోగా ఓకే ఆయన డైరెక్షన్లో ఫస్ట్ టైం నేను థాయిలాండ్ వెళ్ళి, అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ అది. ఆయనతో మంచి బాండ్, చాలా వండర్ఫుల్ పర్సన్ ఆయన, ఓకే అసలు సూపర్ కూల్ అనమాట. ఓకే. సో ఆయన బంధువీన అని తెలిసిన తర్వాత ఇతని మీద ఒక చిన్న ఆయనది కొంచెం క్యారీ ఆన్ అవుతుంది కదా, అది అయ్యి తర్వాత ఇతను వర్క్ అది చూసి అదే చెప్తున్నా. సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి భయ్యా ఇలా మీరు చెయ్యాలి ఇందులో ఆయన అడిగారు. 50-60 days ఉంటుంది, కొంచెం డేట్లో చూసుకోండి, ఇబ్బంది అయిపోకూడదు మనకి, పర్లేదా అంటే మేము తీరా మీరు ఓకే అనేసిన తర్వాత ఆ సినిమా ఉంది, ఇది ఉంది, అది ఉంది. లక్కీగా అన్నీ అప్పటికే అయినాయి. నేను చెప్పాను అలా కాదు, మీరు అడ్వాన్స్గా చెప్పేస్తే అన్ని బ్లాక్ చేసి పెట్టేసుకుంటాను, అదేం ప్రాబ్లం కాదు యూజువల్గా అది. సో యా, అక్కడి నుంచి వచ్చింది. సో అడ్వాన్స్ గా కొంచెం 60 రోజులు అన్నారు కాబట్టి కొంచెం రెమ్యునరేషన్ వైజ్ కూడా కొంచెం అన్ని బ్లాక్ చేసి పెట్టుకుంటాను అన్ని సరిగా ఉంటే. అంటే రెమ్యునరేషన్ గురించి నిజంగా ఆలోచించలేమండి. డైలీ ఎంత ఒక 2 lakhs తీసుకుంటారండి హర్ష గారు? అలాగ ఉండదు, అంటే ఫిక్స్ అని ఉండదు. తీసుకున్న రోజు బిఫోర్ అంటే ఇన్ని రోజులకి అంటే ఒక అమౌంట్ ఉంటుంది, ఇప్పుడు డే వైజ్ కదా. అది డిపెండ్స్ అండి. 60-70 రోజులు డే వైజ్ ఎవరు నాకు తెలిసి ఆఫర్ ఇవ్వరు. సో దానికి ఏంటంటే ప్యాకేజ్ లో మాట్లాడుకున్నప్పుడు అదొకటి. డే వైజ్ మాట్లాడుకున్న సినిమాకు ఒక 50 లక్షలు తీసుకుని ఉంటారా? లేదు, అంత ఇంకా తక్కువే. ఓకే, తక్కువ అంటే 40 లక్షలు. ఎంత ఓపెన్ గా చెప్పారు ఆయన కూడా. అంటే ఇది ఇందులో ఏం లేదు, అంటే వైట్